ఉన్నారు జడ్సన్ గారు. సో ఏంది ఫోన్ ట్యాపింగ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అది జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుందా? భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో జరుగుతూనే ఉంటది. ఓకే, అది ఓపెన్ సీక్రెట్. అది ఈ రోజు కూడా జరుగుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు ఎదురుగా ఉన్నోళ్ళు కొన్ని అభద్రత భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పని చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డాక కొంచెం ఇది ఎక్కువ జరుగుతుంది. ఇవాళ కూడా జరుగుతుంది సార్. ఇవాళ ఈ గవర్నమెంట్ లో కూడా 1000% జరుగుతుంది. మీరు జరిగిందా అప్పట్లో? మీరు లేదు, ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మాత్రం పర్మనెంట్ 100% అవుతుంది ట్యాపింగ్. ఆ రోజుకెళ్ళి ఇవాళ వరకు కూడా జరుగుతుంది. మీరు ఒకసారి అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులా ఈ కేసును మరిగిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని మార్చడం. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని అసలు ఈ ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా ఎందుకు మార్చింది? ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులలో అందరినీ దాదాపుగా అరెస్ట్ చేసి ఈ వాజ్ అబౌట్ టు రీచ్ ఈయన A1 తరుణంలో ఆయనను ఎందుకు అక్కడికే ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఆయన ఐజీ, ఆయన పేరు ఉంది కదా, ప్రభాకర్ రావు ఫస్ట్ కెళ్లే విక్టిమ్. ఆయన పైన నేను ఆర్టీఐలు వేసిన ఆయనను మీ సర్వీస్ లో రిటైర్ అయిన వ్యక్తిని ఎట్లా పెట్టుకున్నారంటే నాకు రిప్లై లేదని మేము పెట్టుకోలేదని చెప్పించారు ఆనాటి గవర్నమెంట్. ఆయన మా సర్వీస్ లో లేడు అని చెప్పించారు. కానీ ఆయనను వాళ్ళు అఫీషియల్ గానే వాడుకుంటూ అఫీషియల్ గానే జీతం ఇచ్చిండ్రు. ఆ రోజు కొంతమంది అడ్వైజర్ ని పెట్టుకున్నారు, రాజీవ్ శర్మ అండ్ ఇంకో వ్యక్తిని. వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో ఇదంతా నడిపించారు. 100% అప్పుడు జరిగింది. కానీ వీళ్ళు ఇప్పుడు 1.5 year ఎందుకు పట్టింది ఎంక్వైరీకి? మీరు శ్రీనివాసరెడ్డి మార్పు వెనుక ఎందుకు రీజన్ ఏముందంటారు? రీజన్ ఏం లేదు సార్. ఇక్కడ వాళ్ళు ఈ కేసును కంప్లీట్ గా క్లోజ్ చేసిండ్రు. క్లోజ్ చేసి శ్రీనివాసరెడ్డి గారిని వాజ్ అబౌట్ టు క్యాచ్ ప్రభాకర్ రావు. ఈయనకు ముఖ్యమంత్రికి అసలు చిత్తశుద్ధి లేదు కేసులా. ఇంకోటి ఈ రోజు చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రికి. ఆయనే విక్టిమ్ కార్డు ప్లే చేశారు కదా అంటారా? విక్టిమ్ సార్ అన్ని సార్ తెలంగాణ నడిచేది ఇది ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఈ రోజు నడిచేది సిండికేట్ ప్రభుత్వం తెలంగాణలో. సిండికేట్ ప్రభుత్వం అంటే అన్నిట్లలో అందరు ఉంటారు, అందరు భాగస్వాములు ఉంటారు. ఏ సబ్జెక్టు మాట్లాడాలో అందరు అదే మాట్లాడతారు. అన్ని అదే సార్. సంకీర్ణ ప్రభుత్వమా? సిండికేట్ అంటే సార్, సంగీతం అంటే మళ్ళీ అది వేరే అవుతుంది. సిండికేట్ ఇది. సిండికేట్ అంటే ఎవరు పైసలు వాళ్ళు తీసుకోవడం అంతేనా? వివిధ పార్టీలు అందరూ వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి ఎన్ని వచ్చినా పంచుకుంటారు. ఏది మాట్లాడాలో వాళ్ళు ముందే నిర్ణయించుకొని దాని ప్రకారం మాట్లాడతారు. ఈ రోజు వీళ్ళు మొత్తం సార్ సిండికేట్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏం కాదు, రాసుకోండి మీరు. ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి ఏం చేయలేరు, ఏం చెయ్యడు కూడా. ఇది ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఏది డైవర్ట్ గానికి, ఇప్పుడున్న ఇష్యూస్ డైవర్ట్ గానికి అని చెప్పేసి ఆయనను ఇది తెర మీద తీసుకొచ్చింది. కానీ సార్ ఒక్కసారి మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013 ఇల్లీగల్ వైన్స్ అనేది నడుస్తుంది అని దానిపైన ఒక కమిటీ వేసింది. అప్పుడు దానికి ఏసీబీ డైరెక్టర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేస్తే ఆయన లోపలి వరకు వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకున్నాడు. ఇక్కడ కూడా ఈయన మా మాట వినాడు. ఈయన వీళ్ళకి అనుకున్నట్టు చేయాలి కదా సార్, వీళ్ళకి అనుకున్నట్టు చేయడానికి అని చెప్పి ఆయన అంత మంది కేసు సీరియస్ గా నడుస్తుంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అనేటోడు నిజంగా ఈ కేసులో సీరియస్ ఉంటే ఆ సీరియస్ నడుస్తున్న సమయంలో ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ఆయన ఎందుకు తీసేయాలి? అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంది? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటారు సార్? ఆయనకు దీన్ని అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ఇప్పుడు అవసరం ఉంది బయటికి తీసిండ్రు, ఆయన పరపతి పడిపోతుంది. కానీ ఇవాళ ఒక 1 year బ్యాక్ ఉన్న గ్లామర్ ఇవాళ లేదు రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇప్పుడున్న ఈ సబ్జెక్ట్ మొత్తం అన్ని డివియేట్ అయ్యి ఇదే చర్చకు జరగాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన ఉంటే దాని ప్రకారమే కాళేశ్వరం జరుగుతుంది చర్చ, కాళేశ్వరం మీద జరుగుతుంది చర్చ, టెలిఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతుంది చర్చ. అందులో ఎంక్వైరీ ఈటెల రాజేందర్ పోతాడు, ఇంట్లో ఎంక్వైరీ ఈటెల రాజేందర్ పోతాడు. ఇదంతా చూస్తే ఒక తమాషా లెక్క కనబడతలేదా సార్?
ఓకే. ఇది జనాన్ని ఎంగేజ్ చేయడానికి, జనాన్ని బిజీ చేయడానికి నడుస్తున్న డ్రామా గానీ ఇంట్లో వీళ్ళని అరెస్ట్ చేయాలని ఏదో కేసులు చేయాలని ఏం లేదు ఇవాళ. సిండికేట్ ప్రభుత్వం అంటే ఏంది? ఏ పార్టీలు? కాంగ్రెస్, బీఆర్ఎస్? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు సార్. ఎంఐఎం, మేధావులు, కోదండరాం, అందరూ ఉంటారు ఇలా. ఎవరు ఏం కావాలో అదే మాట్లాడతారు అందరూ. ఇవాళ కాళేశ్వరం స్కామ్ మాట్లాడారు సార్. దేశం కోసం, ధర్మం కోసం అని బీజేపీ చెప్పుకుంటది. ఒక మిస్ ఇంగ్లాండ్ అక్కడికి పోయి మన దేశం తెలంగాణ మీద మాట్లాడలేదు, దేశం మీద మాట్లాడేది. నన్ను వేస్ట్ చూసినానది. మరి దేశం పరువు పోతే మరి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడారు సార్? కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడతారు బండి సంజయ్? కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడుతుండు? ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడుతుండు? ఒక మహిళపై లేదు సార్. సిండికేట్ డైరెక్షన్ ఇస్తుంది. అందరు ఏం మాట్లాడారు? అందరు ఒకటే సబ్జెక్ట్ మాట్లాడతారు. సిండికేట్ లీడర్ ఎవరు? సిండికేట్ ముగ్గురు సార్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు ఉంటారు. అందులో పెద్దలు K1 అందరు ఉంటారు సార్. ఈ ముగ్గురు కామన్ పాయింట్ తీస్తుందా? కాళేశ్వరం స్కామ్ మొత్తం మాట్లాడతారు. ఈ సిండికేట్ ఎవరు కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవరు తీయడు. మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ పేరు ఈయన మీద కూడా ఎంక్వైరీ చేయాలని సిండికేట్ లో ఏ మెంబర్ మాట్లాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవడని మాట్లాడితే. ఎవరు మాట్లాడు? మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు, బీఆర్ఎస్ మాట్లాడారు. ఈ మధ్య కవిత మాట్లాడింది, తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడినట్టున్నారు. ఆ పై పైన సార్ ప్రమాదం వెనుక ఉందని మాట్లాడినట్టున్నారు. పై పైన సార్ కల్వకుండా కవిత తెలంగాణ శశికళ ఆమె కూడా ఇందులో సిండికేట్ మెంబరే. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆమె రేవంత్ రెడ్డి పెట్టిన కంపెనీయే కాదా? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, మెంబర్లు ఏమన్నా అక్కడ డాక్యుమెంట్ సహా ఉంది. ఇలా కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ కదా, తమ్ముండే చెప్పమని వాళ్ళను సిండికేట్ ను. ఫోన్ ట్యాపింగ్ లా వాస్తవానికి అందరు జైలుకు పోవాలి. ఏ1 ముఖ్యమంత్రి దాకా పోవాలి. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు నిజంగా చేయదలుచుకుంటే. చేసే సామర్థ్యం యంత్రాంగం తెలంగాణలో ఉంది, కానీ వాళ్ళను ముందు పెట్టరు. వీళ్ళు అవసరం ఉన్నంత సేపు దీన్ని నడపాలి, అవసరం లేనప్పుడు ఆపాలి, అన్నప్పుడు ఆపుతారు. ఇంతకు మించి ఏం జరగది. దీని వెనుక ఏమనేవారు సార్? ఏమనేవారు? ఇప్పుడు ప్రభాకర్ రావుకు వెనుక డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? ఎవరు సార్? ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియకుండా ప్రభాకర్ రావు చేసిన సార్. అసలు ప్రభాకర్ అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చిందో, పోస్టింగ్ ఎట్లా ఇచ్చిండు? ఆయనకు రిటైర్ అయినోనికి నౌకర్ ఎవరు ఇచ్చిండు? నౌకర్ ఎందుకు ఇవ్వాలి ఆయనకు? రిటైర్ అయినోనికి ఇవాళ వేరే IPS లేరా? ఎందుకు పెట్టుకున్నారు ఆయనను? ఒక సెక్షన్ బ్యాచ్ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి కోసం పెట్టుకున్నారు సార్? ఈ రోజు